నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రోడ్డెక్కిన మనిషి క్షేమంగా ఇంటికి వస్తాడన్న నమ్మకం లేదు. పాదాచారుల పరిస్థితి అత్యంత దయనీయం. నగరాల్లో అయితే మరీ దారుణం. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 20% మంది నడిచి వెళ్లేవారే కావటం వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం. ఫుట్పాత్పై నడక పౌరులందరికీ ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఎప్పుడో స్పష్టం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ఆ హక్కు నీటి మూటగానే మిగిలిపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ వంటి నగరాల్లో సైతం కేవలం 10% రహదారులకే కాలిబాట్లున్నాయి. మిగిలిన చోట్ల ఉన్న కాలిబాట్లు ఆక్రమణలు చెరలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. రహదారులున్న ప్రతి చోట పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు ఉండి తీరాలని స్పష్టం చేసింది కోర్టు. అందుకు 2 వారాల గడువును కూడా ఇచ్చింది. కానీ సమస్య ఇంతవరకు అసలు ఎందుకు వచ్చింది? అసలు ఫుట్పాత్లు ఏమవుతున్నాయి? ఆ కారణంగా జరిగే మరణాలకు బాధ్యులెవరు? విదేశాల అనుభవాలు ఏం చెబుతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కె కృష్ణయ్య గారు, ప్రముఖ ఆర్థోపెడిక్ ట్రామా కేర్ నిపుణులు. అదేవిధంగా డాక్టర్ శంకా ప్రసాద్ గారు, ఏపీ రవాణా శాఖ విశ్రాంత అదనపు కమిషనర్. ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం. కృష్ణయ్య గారు, ఫుట్పాత్ల పైన నడక పౌరుల ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు ఇప్పుడు 2 వారాల్లోగా వారికి ఆ దారిని ఏర్పాటు చేసి రిపోర్ట్ చేయాలని కేంద్రాన్ని ఆదేశించడాన్ని మీరెలా విశ్లేషిస్తారు? ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అండి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి తీర్పు. చాలా ఖచ్చితంగా విస్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చాలా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాం దేశంలో. ఇంతవరకు ఆ ఫుట్పాత్ యొక్క ప్రాముఖ్యత అనేది మన పాలకులు కానీ మన సమాజం దాన్ని గుర్తించకుండా అదేదో ఒక సౌకర్యం లాగానే చూశారు. కానీ ఇవాళ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అది సౌకర్యం మాత్రం కాదు, అది ప్రాథమిక హక్కు, జీవించే హక్కు, స్వేచ్ఛగా నడిచే హక్కు ఆర్టికల్ 21 and 19లో స్పష్టంగా ఉంది. ఇది దానికి అప్లికబుల్ అవుతుందని చాలా స్పష్టంగా చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి డైరెక్షన్ ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపు 36,000 మంది, 20% డెత్లో 184,000 మంది రోడ్ల మీద చనిపోతుంటే 20% ఫుట్పాత్లు సరిగ్గా లేక చనిపోతున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ 36,000 మంది వాళ్ళు ఈ యాక్సిడెంట్ లో భాగస్వాములు కాదు. ఒక డ్రైవరు నిర్లక్ష్యంగా నడపడం వల్ల కానీ, లేదు తాగి నడపడం వల్ల కానీ ఒక ప్రమాదం జరిగితే అది స్వయంకృత అపరాధం. కానీ ఫుట్పాత్ మీద నడిచేవాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళకి ఫుట్పాత్ లో నడవడానికి స్వేచ్ఛగా ప్రమాదరహితంగా నడవడానికి అవకాశం లేనప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డు మీదకి వస్తున్నారు, చంపబడుతున్నారు, చనిపోతున్నారు. ఇది చాలా సీరియస్ విషయం. సుప్రీంకోర్టు దీన్ని చాలా స్పష్టంగా గ్రహించి 2 వారాలు గడువు ఇచ్చి 2 వారాల్లో చేయాలని చెప్పింది అంటే తప్పనిసరిగా దాని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అనమాట. ఏమని చెప్పింది? 2 వారాల్లో ఇమీడియట్ గా కొన్ని చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఫుట్పాత్లని డిమార్కేట్ చేయాలి. డిమార్కేట్ చేయడానికి మీరు తాళ్లు కట్టి చేస్తారా, లేకపోతే బ్యారికేడ్స్ పెట్టి చేస్తారా, అవి వెంటనే చేసి అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్లు అంతా కూడా తీసేయాలి. ముఖ్యంగా చూసినట్లయితే హైదరాబాద్ లోని నగరాల్లో ఫుట్పాత్లు చాలా తక్కువ ఉన్నాయి. ఆ ఉన్న ఫుట్పాత్లు కూడా ఆ నడకకి వీలుగా ఆమోదయోగ్యంగా లేవు. చాలా వరకు ఫుట్పాత్ లో వెండర్స్ పెట్టేసి పళ్ళు అమ్మడం, కూరగాయలు అమ్మడం, లేకపోతే రిపేర్ షాపులు పెట్టడం, లేకపోతే షాప్ వాళ్ళు సామాన్లు పెట్టుకోవడం, లేదు ప్రభుత్వం వాళ్లే ఎలక్ట్రికల్ డబ్బాలు పెట్టడం, సైన్ పోస్టులు, ట్రాన్స్ఫార్మర్లు ఇలా పెట్టి నేమ్ సేక్ ఉన్న ఫుట్పాత్లు కూడా నడవడానికి వీలు కానప్పుడు దాంట్లో అర్థం పద్ధమే ఉంది. కాబట్టి దాన్ని వెంటనే అత్యంత తక్కువ కాలంలో చేయాలని 2 weeks లోనే చేయాలని నిర్దిష్టంగా చెప్పింది. దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు. అలాగే మధ్యంతరంగా మీడియం టైంలో 1 నుంచి 6 నెలల లోపల కొన్ని చేయాల్సిన సూచనలు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకనంటే రోడ్లు వైడనింగ్ తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా టైంతో కూడుకుంది. కాబట్టి ఇప్పుడు మనకున్న దీంట్లో తప్పనిసరిగా వెంటనే చేయాలని చెప్పింది. చాలా అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ అండి. ఇంతో మనం చాలా మాట్లాడుకున్నాం, కానీ ఇంత ఖచ్చితంగా చెప్పడం అనేది ఇది మంచి పరిణామానికి మార్పు అని నా అభిప్రాయం. ప్రసాద్ గారు, దేశంలో మరీ ముఖ్యంగా నగరాల్లో చూస్తే 70 నుంచి 90% రోడ్లకు సరైన ఫుట్పాత్లు లేవనేది సర్వేల అంచనా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకాలం వ్యవస్థ ఎలా సాగిపోతుంది? ఎలా సాగిపోతుందంటే అండి, ఈ ట్రాఫిక్ దీని మూమెంట్కి మొత్తం కూడా మన దగ్గర బేసిక్గా ఉన్నటువంటి చట్టము మోటారు వాహనాల చట్టం అండి.
అది మోటారు వాహనాల కోసం చేసిన చట్టం. ఆ చట్టం ఏంటంటే మోటారు వాహనాలు, దాని మూమెంటు, దాని మీద ట్యాక్సులు, దానికి ఎట్లా వెహికల్ కంట్రోల్ చేయాలి, ఇలాంటి దాని మీద మోటారు వాహనం ప్రియారిటీ, కానీ అందులో మనుషులు ప్రియారిటీ కాదండి. అందులో పెడర్షియన్ అనేది ఒక ఇన్సిడెంటల్, అంటే పాదచారుడు అనేవాడు ఒక పక్కనుండే వ్యక్తిలాగే చూస్తుంది, కానీ అది మోటార్ వెహికల్ యాక్ట్, మోటారు వాహనాల గురించే చూస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే పాదచారులు, అందులో 1-2 సెక్షన్లు ఉన్నాయి. ఉదాహరణకి 138 వాటిల్లో సెక్షన్స్లో పాదచారుల గురించి ఉంటుంది. అక్కడ కూడా ఏంటి, పాదచారులు నియంత్రించడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి ఉన్నట్టుగా ఉండదు. ఆ చట్టంలోనే మనకు అసలు ఈ పాదచారుల ప్రిఫరెన్స్ లేకపోవటం, అది మోటారు వాహనాల చట్టం కావటం ఒకటి. తర్వాత దానికి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే ఈ ఐఆర్సీ, రోడ్డు వేసే వాళ్ళకి ఐఆర్సీ గైడ్ లైన్స్ ఉంటాయి, రోడ్డు కాంగ్రెస్ వాళ్ళ గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్లో కూడా బేసిక్గా ఆ క్యారేజ్ వేసు, రోడ్స్ ఎట్లా ఉండాలి, వాటి లెంత్ ఏంటి, వాటిని ఎట్లా కాపాడాలని ఉంది, కానీ వాటిల్లో ఈ పెడస్ట్రియన్ ఎట్లా కాపాడాలి, అంటే ఫుట్పాత్లో ఎట్లా పోవాలి, అంటే మన ఇండియన్ రోడ్స్ గురించి దే ఆర్ మేడ్ టు క్యారీ వెహికల్స్, దే ఆర్ నాట్ మేడ్ టు క్యారీ పీపుల్ అని అంటారనమాట. అంటే మనుషులు నడవటానికి మనుషుల కోసం చేసినట్టుగా ఉండదు, వాహనాల కోసం చేసినట్టుగా ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక రకమైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫాల్ట్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పాదచారుల్ని ప్రియారిటీగా మనం తీసుకుని, ఇక మనిషి ప్రాణం కోసం కదండి ఇదంతా పనిచేసేది. ఇందాక మీరు చెప్పారు, వరకృష్ణయ్య గారు చెప్పారు, 20%, అంటే చనిపోయే వాళ్ళలో 20% పాదచారులు. ఈ పాదచారులు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ వాహనానికి కానీ ఈ దీనికి కానీ సంబంధం లేని వాళ్ళు, రోడ్డు మీద వాళ్ళు ఏదో చిన్న పనికి వెళ్తుంటారు, అండ్ దే డోంట్ గో విత్ లాట్ ఆఫ్ స్పీడ్ ఆల్సో. వీళ్ళందరూ దెబ్బతిని దీంట్లో ప్రమాదాలకు గురై వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అంటే బేసిక్ ఏంటంటే ఈ పాదచారులు అనేది ఇప్పటివరకు కూడా వాళ్ళు నడవటానికి కానీ, రోడ్డు మీద ఒక ఫుట్పాత్ ప్రత్యేకంగా ఉండాలనే దానికి కానీ ఒక ప్రియారిటీ లేదండి. ఈ ప్రియారిటీ లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చిందని నేను అంటాను. అయితే ప్రసాద్ గారు, ఇక్కడ రోడ్లు ఉన్నది వాహనాల కోసం, ఫుట్పాత్లు ఉన్నది పాదచారుల కోసం మీరు చెప్పినట్లుగా, మరి ఈ స్పష్టత క్షేత్రస్థాయిలో ఎందుకు కొరబడుతుందంటారు? అంటే బేసిక్గా అది కూడా కరెక్ట్ కాదండి. ఫుట్పాత్లే పాదచారుల కోసం, వెహికల్స్ అదే రోడ్డు వెహికల్స్ కోసం కదా. రోడ్డు కూడా మనుషుల కోసమే కదండి పెట్టింది, మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికే కదా రోడ్డు ఉంది కూడా. అంటే బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పినట్టు చట్టంలో ఈ ప్రొటెక్షన్ అనేది ప్రత్యేకంగా లేకపోవడం ఒకటి. దాని తర్వాత ఇప్పుడు మోటార్ వెహికల్స్ యాక్ట్తో పాటు దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయండి. వీటి తర్వాత 2017లో మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ అని కూడా తీసుకొచ్చారండి. ఆ డ్రైవింగ్ రెగ్యులేషన్స్లో డ్రైవర్ బాధ్యతలు అని చెప్తూ అందులో ఏముంటుందంటే పాదచారులకు దారి ఇవ్వాలి, పాదచారులకు ఇబ్బంది లేకుండా నడపాలి, ఇట్లాంటి కొన్ని గైడ్ లైన్స్ పెట్టారు. కానీ ఈ గైడ్ లైన్స్ కాదు కదా, దాని ఒక ఎన్ఫోర్సబుల్ ప్రొవిజన్స్ పెట్టాలి. అవి వైలేట్ చేస్తే వాళ్ళకి ఏమి శిక్ష పడుతుంది, ఏ విధంగా ఉందంటే ఈ మొత్తము చట్టం కూడా ఎంతసేపటికి మోటార్ వెహికల్స్ దానికి సంబంధించి ఉంది, రోడ్డుకు సంబంధించి ఉంది, కానీ రోడ్డు మీద నడిచే వ్యక్తి లేకపోతే రోడ్డును వాడే వ్యక్తి గురించి ప్రియారిటీగా లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందండి. అంటే రోడ్డు కానీ ఫుట్పాత్ కానీ అన్ని మనుషుల కోసమే. రైట్. కృష్ణయ్య గారు, ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ ఫుట్పాత్ల పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే అక్కడ జరిగే ప్రమాదాలు కావచ్చు, ఆ మరణాలు కావచ్చు, ఎవరు బాధ్యులు వీటికి? చాలా దయనీయంగా ఉందండి. ఒక మెట్రోపాలిటన్ సిటీ, మన భారతదేశంలో ఉన్న అత్యంత పెద్ద నగరాల్లో 5-6 నగరాల్లో హైదరాబాద్ నగరమైన ఇప్పుడు కొత్తగా ఏర్పరిచే పార్ట్ కొంతలో కొంత మేలు, కానీ జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యాపార సంస్థలు, కమర్షియల్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఫుట్పాత్ సౌకర్యం చాలా దయనీయంగా ఉంది. ఉదాహరణకి అమీర్పేట, కూకట్పల్లి వెరీ బిజినెస్ డిస్ట్రిక్ట్స్ లో అక్కడికి వెళ్తే ఎలా నడుస్తారు అనేది మన అధికారులు కానీ మన వ్యవస్థలో దాన్ని గమనించడం లేదు. అసలు ఒక మనిషి ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి ఎలా వెళ్తాడు, ఒక రోడ్డుని ఎలా క్రాస్ చేస్తాడు, ఎక్కడ ఎటువంటి ప్రొవిజన్ లేదు. ఎక్కడ పడితే అక్కడ మధ్యలో రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటారు మనుషులు. మరి వెహికల్ వెళ్తున్నప్పుడు ఎలా తెలుస్తుంది? అన్ఎక్స్పెక్టెడ్ గా క్రాస్ చేయడానికి డెసిగ్నేటెడ్ క్రాసింగ్ పాయింట్స్ లేవు. ఎక్కడన్నా చూసాము మనం, సోకాల్డ్ ఈవెన్ జూబ్లీ హిల్స్ బెస్ట్ అత్యంత సంపన్నమైనటువంటి ప్రదేశంలో కూడా చూస్తే ఒక వ్యక్తి రోడ్డు ఎలా క్రాస్ చేయగలడు, ఎంత ప్రమాదకరంగా ఉంటుంది.
పెలికాన్ క్రాసింగ్స్ లేవు. ఫుట్పాత్ ఉన్నా కూడా కొన్ని చోట్ల నేమ్ సేక్ ఫుట్పాత్ 1 అడుగు 1.5 అడుగు. ఇప్పుడు కృష్ణా ఒబ్రాయ్ నుంచి మీరు కిందకి ఆ రోడ్డు చూసినట్లయితే అది కమర్షియల్ ఏరియా, ఫుట్పాత్ లేదు. ఎలా నడుస్తారు? రోడ్డు మీద నడుస్తారు. దే ఆర్ ఫోర్స్ టు వాక్ ఆన్ ద రోడ్. దీనికి రూల్స్ ఉన్నాయి, బానే ఉంది. వెహికల్స్ రోడ్డు మీద నడుపుతారు, ఫుట్పాత్ మీద నడుపుతారు, మోటార్ సైకిల్ నడుపుతారు, కార్లు ఫుట్పాత్ మీద పార్క్ చేస్తారు, షాపులు పెడతారు. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు జిహెచ్ఎంసీ కానీ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎవరేం చేయట్లేదు. అంటే ఒక పాదచారులకు ఉన్నటువంటి హక్కుల్ని మనం గౌరవించట్లేదు. అదేమో ఇప్పుడు ఒక కారు దాని మీద పార్క్ చేస్తే చిన్న ఫైన్ వేసి వదిలేస్తారు. కారు పార్క్ చేసి పెడస్ట్రియన్ని పాదచారిని రోడ్డు మీదకి వదిలారంటే వాడికి డెత్ పెనాల్టీ వేసిందని అంత తీవ్రమైనటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో ఎంత దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే నేను ఇతర దేశాల్లో ఉన్నాను కాబట్టి చిన్న చిన్న నగరాల్లో ఇంక చెప్పుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాలో మామూలుగా అయితే ఇతర దేశాల్లో రోడ్డులో సగభాగం అంటే రోడ్డు 20 మీటర్లు ఉంటే 10 మీటర్లు ఫుట్పాత్ ఉంటుంది స్టాండర్డ్. ఇండియాలో రోడ్ అంత ఉండాలి, ఎందుకంటే మన జనాలు ఎక్కువ. ఉదాహరణకి ఇప్పుడు మెట్రో స్టేషన్ లో మీరు దిగిన తర్వాత మీ ఇంటికి నడవగలరా? ఫుట్పాత్ ఉందా? డీసెంట్ ఫుట్పాత్. ఎందుకు మెట్రో ఎక్కట్లేదు, ఎందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవట్లేదు అంటే దెర్ ఇస్ నో డీసెంట్ ఫుట్పాత్. ఎక్కడ ప్రొవిజన్ లేదు. మరి ప్రభుత్వం చాలా రోడ్లు కొత్తగా ఏర్పరిచిన రోడ్లు కూడా రోడ్లకేమో చాలా ఖర్చు పెట్టి తయారు చేస్తారు, కానీ ఫుట్పాత్ కంప్లీట్లీ ఇగ్నోర్డ్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మంది వాడుతున్నారండి, 80% డోంట్ యూస్, చాలా తక్కువ మంది. అలా కాకుండా ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీ లాంటి వాళ్ళు వేరే చోట స్టడీ చేసి ఇతర దేశాల్లో ఎలా చేస్తున్నారు, ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేశారని గమనించి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ప్రసాద్ గారు, రోడ్డు నిర్మాణం నుంచి సైన్ బోర్డుల వరకు పాదాచారుల కోసం అసలు ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి? అయితే అవి క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు కావట్లేదు? అలాగే ఈ ఆక్రమణల్ని ఎలా కట్టడి చేయొచ్చు అంటారు? ముందుగా అండి, అసలు రైట్ టు వాక్ అని సుప్రీంకోర్టు చెప్పింది కదా, రైట్ టు వాక్ అండ్ పెడెస్ట్రియన్స్ అని. అసలు వాకింగ్, రైట్ టు వాక్ అనేది మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్ దగ్గర నుంచి చూసామండి. రాజకీయ నాయకులు కూడా పాదయాత్రలు చేయడం చూసామండి. రైట్ టు వాకింగ్ అనేది మనకంత ఒక ఫండమెంటల్ రైట్ కింద దాన్ని గుర్తించాలనేది ముఖ్యమైన పాయింట్. అయితే ఈ ఫుట్పాత్స్ ఇవి బేసిక్గా మనకి అర్బన్ ఏరియాస్లో వీటి యొక్క అవసరం ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటుంది. అంటే దీనికి ఏం చేయాలంటే ప్రతి సిటీలో కూడా ముందు ఒక సిటీ మొబిలిటీ ప్లాన్ ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, రైలు ఉంటుంది, బస్సు ఉంటుంది, ఆటో ఉంటుంది, రిక్షా ఉంటుంది. ఈ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఒక సిటీ మొబిలిటీ ప్లాన్ ఉండాలండి ప్రతి సిటీకి కూడా. ఆ సిటీ మొబిలిటీ ప్లాన్తో పాటుగా ఒక అర్బన్ స్ట్రీట్ గైడ్ లైన్స్, అంటే అర్బన్ స్ట్రీట్స్ ఉంటాయి. స్ట్రీట్స్ పెద్ద పెద్దవి 100 ఫీట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా పెద్ద ఉండొచ్చు, అందులో చిన్న ఉండొచ్చు. ఆ విడ్త్ని బట్టి దానికి ఒక గైడ్ లైన్స్ ఇవ్వాలండి. ఆ గైడ్ లైన్స్లో ఫుట్పాత్ అనేది కంపల్సరీ చేయాలి. ఫుట్పాత్ ఒక ఎలివేటెడ్ హైట్లో ఉండాలండి. ఆ ఫుట్పాత్లోకి వెహికల్ రాకుండా ఉండాలి. కొన్ని చోట్ల ఫుట్పాత్లు ఉంటాయి, ఆ ఫుట్పాత్ల మీద 2 వీలర్ ఎక్కించుకొని వెళ్ళిపోతుంటాడు, తొందరగా వెళ్ళిపోవాలండి. అవి ఎలివేటెడ్ ప్లేసుల్లో ఉండాలండి. ఇవన్నీ పెట్టిన తర్వాత వీటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏమడుగుతుందంటే ఒక డెడికేటెడ్ స్టాట్యూట్ వీటికి తయారు చేయాలి. ఆ స్టాట్యూట్ ప్రకారం అన్ని సిటీస్లో కూడా ఆ సిటీ ప్లాన్ అనేది కానీ లేకపోతే స్ట్రీట్ ప్లాన్ అనేది కానీ తయారు కావాలి. అలా తయారైతే దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుందనేది పాయింట్ అండి. ఇప్పుడు మనము ఇందాక మీరు చెప్పారు, చూసాం, ఎక్కడ చూసినా కానీ ఒక 10% ఆఫ్ ద టోటల్ రోడ్ లెంత్లో కూడా ఫుట్పాత్లు ఉండవండి. ఈ 10% ఫుట్పాత్ ఉన్నా కానీ దట్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఫర్ ఫుట్పాత్. ఇప్పుడు ఖైరతాబాద్లో చూస్తుంటాం మనం ఆర్టీ ఆఫీస్ దగ్గర, అక్కడ దెర్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఫర్ ఫుట్పాత్. దాని మీద చెట్లు, దాని మీద కుంగిపోయిన ఇది, తర్వాత చిన్న చిన్న వెండర్సు, లేకపోతే అంతా పడిపోయే రాళ్ళు, చెత్త పడేసి అక్కడే మూత్ర విసర్జన చేసేవాళ్ళు. ఈ మొత్తం అది నడవటానికి వీలుగా ఉండదండి. ఫుట్పాత్ అంటే అక్కడ నడవటానికి వీలుగా ఉండేట్టుగా పెట్టాలి. ఇలాంటి ఏర్పాటు బేసిక్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ ట్రాఫిక్ గురించి, రోడ్ ట్రాన్స్పోర్ట్ గురించి, మోటార్ వెహికల్ యాక్ట్ ఇందాక చెప్పినట్టుగా మోటార్ వాహనాల గురించి అవుతుంది. అదర్వైజ్ ట్రాఫిక్ గురించి ట్రాఫిక్ పోలీస్ తీసుకుంటారు. ఈ పనులు చేయాల్సిందేమో ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ పోలీస్ కాదండి, మున్సిపల్ అర్బన్ బాడీస్ చేయాలండి. ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ ప్రసాద్ గారు, ఈ చిరు వ్యాపారులు ఎంకరేజ్మెంట్ ని ఎలా అడ్డుకట్ట వేయచ్చు అంటారు? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే వీటికి అడ్డుకట్ట వేయచ్చు? వాళ్ళకి స్పెసిఫైడ్గా ప్రతి చోట స్పెసిఫైడ్గా కొన్ని ప్లేసుల్లో ట్రై చేస్తున్నారు.
అంటే స్పెసిఫైడ్గా వారికి వెండింగ్ ఏరియాస్ కొన్ని ఇవ్వాలండి, లేకపోతే ఫుట్పాత్లోకి వచ్చేస్తారు. అది పనిషబుల్ అఫెన్స్ కింద కూడా పెట్టాలి. ఇట్స్ నాట్ జస్ట్ వెహికల్ వాడిని పనిష్ చేయటం కాదు, రోడ్డుని అబ్స్ట్రక్ట్ చేసేవాడు ఎవడైనా పనిష్ చేయాలి కదా. ఓన్లీ ఒక 2-వీలర్ డ్రైవరు తప్పు చేశాడని 2-వీలర్ వారిని పనిష్ చేయటమే కాదు కదా. అందువల్ల యాక్చువల్గా అండి దీని మీద గడ్కరీ గారు ఒక 7-8 ఏళ్ల కిందట ఒక కాంప్రహెన్సివ్ చట్టం తేవాలని చూశారండి. సంహౌ అది ఎక్కడో మరుగున పడిపోయింది. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ యాక్ట్ అని, అసలు మోటార్ వెహికల్స్ అని కాదు, మొత్తం రోడ్డు గురించినటువంటి, రోడ్డు మీద తిరిగే వాళ్ళందరి గురించి ఆ యాక్ట్ తీసుకురావాలని తీసుకొచ్చి అలా కాంప్రహెన్సివ్ ప్రొవిజన్స్తో డ్రాఫ్ట్ తీసుకొచ్చారు. కానీ అది ముందుకు వెళ్ళలేదండి. ఓకే, కృష్ణయ్య గారు, ఇందాక మీరు విదేశాల్లో విధానాల గురించి చర్చించారు. ఇదే అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, ఈ సింగపూర్ వంటి దేశాల్లో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే అక్కడ ఫుట్పాత్లు కావచ్చు, పాదాచారుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అదేవిధంగా ఏదైనా నష్టం జరిగితే ఆ పరిహారాలు, రక్షణలు ఎలా ఉంటాయి? ఇతర దేశాలన్నింటిలో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రైట్ టు వాక్ అనేది రైట్ అండి. మనం గుర్తించాం ఫండమెంటల్ రైట్ అనేది. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే గుర్తించారు. రోడ్డు అనేది ఉన్నప్పుడు రోడ్డు పక్కన తప్పనిసరిగా ఫుట్పాత్ ఉండాల్సిందే. హైవేలో అవసరం లేకపోయినా కూడా జనసామర్థ్యం ఉన్న చోట కానీ, తర్వాత కమర్షియల్ ఏరియాస్ లో తప్పనిసరిగా ఫుట్పాత్ ఉండాలి. ఆ ఫుట్పాత్ లో ఎటువంటి ప్రమాదం లేకుండా స్వేచ్ఛగా నడిచే హక్కు ఉండాలి. దాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత లోకల్ గవర్నమెంట్స్ది. రోడ్డు వేస్తేనే సరిపోదు, రోడ్డు పక్కన ఫుట్పాత్ లేకపోతే కుదరదు. ఒకవేళ ఫుట్పాత్ ఉన్నదాన్ని ఆక్యుపై చేసినప్పుడు దాన్ని తప్పనిసరిగా దాన్ని వెకేట్ చేసి ఆల్టర్నేటివ్ చూపెట్టి, ఫుట్పాత్ అనేది ఫర్ ఫుట్పాతింగ్ పీపుల్, ఫర్ పీపుల్ టు వాక్, నడవడానికి మాత్రమే ఉద్దేశించింది. దాన్ని మరి పోలీస్ యంత్రాంగం కానీ, లేకపోతే మున్సిపల్ యంత్రాంగం కానీ, ట్రాఫిక్ యంత్రాంగం కానీ చాలా తేలిగ్గా తీసుకొని నడిచే వాళ్ళకి అవకాశమే కల్పించట్లేదు. ఇతర దేశాల్లో అలా ఉండదు. వెహికల్స్ కూడా హైరార్కీ ఆర్డర్లో పెద్ద వెహికల్, కారు, బస్సు వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. రోడ్డు మీద క్రాస్ చేసేవాడికి అందరూ కూడా తప్పనిసరిగా సముచితమైనటువంటి స్థానం కల్పించి వాడికి అవకాశం ఇవ్వాలి. పెలికన్ క్రాస్ లో ఒక అడుగు దాని మీద పెడితే చాలు, అందరూ ఆగిపోవాల్సిందే. అలాగే క్రాస్ చేయడానికి అక్కడ ఎక్కడైతే రోడ్డు నిర్దిష్టమైన ప్రదేశాల్లో క్రాస్ చేయడానికి బటన్ ఉండాలి. బటన్ ఉన్నప్పుడు వెహికల్ కంతా రెడ్ లైట్ వస్తుంది, ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. ముఖ్యంగా ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారంటే బ్లైండ్ పీపుల్ కూడా చూడలేరు కాబట్టి సిగ్నల్ బీపింగ్ సౌండ్ కూడా పెడతారు, అంత ఎక్స్టెంట్కి వెళ్ళారు. అలాగే ఫుట్పాత్ ని ఆక్యుపై చేస్తే హెవీ పెనాల్టీస్ ఉంటాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఫుట్పాత్ సరిగ్గా లేకపోయినా కూడా, మనకు ఫుట్పాత్ లేదు, ఫుట్పాత్ లో టైల్స్ సరిగ్గా లేకుండా ఎవరన్నా ఒక వ్యక్తి, ఒక వృద్ధురాలు పడిపోతే వాళ్ళు ఏదో చిన్న ఫ్రాక్చర్ అయిందనుకోండి, వాళ్ళు కేసు వేస్తారు లోకల్ మున్సిపాలిటీ మీద. నేను ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు చాలా కేసుల్లో ఇటువంటి అసెస్మెంట్ చేసినప్పుడు కోర్టుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మున్సిపాలిటీ అడ్మిట్ చేస్తుంది వాళ్ళ ఫాల్ట్ అని, అడ్మిట్ చేసి పెనాల్టీ పే చేస్తుంది. అంత బాధ్యతాయుతంగా ఉంటారు. మనకు అటువంటి బాధ్యత ఎక్కడుంది? ప్రభుత్వాలకు కానీ లోకల్ మున్సిపాలిటీకి ఎటువంటి బాధ్యత లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో యాజమాన్యం సరైనటువంటి చర్యలు తీసుకోకుండా, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ఒక వర్కర్ చనిపోతే అతన్ని అరెస్ట్ చేస్తున్నారు నెగ్లిజెన్స్ కింద. అలాగే ఒక డాక్టర్ సరిగ్గా ఆపరేషన్ చేయనందువల్ల పేషెంట్ చనిపోతే నెగ్లిజెన్స్ కింద అరెస్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు చర్య తీసుకోకూడదు? లోకల్ గవర్నమెంట్లకు ఉందండి. యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి ఎంత బాధ్యత ఉందో, ఒక నడిచే వ్యక్తికి, పాదచారికి కావాల్సినటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయనందువల్ల ఆ బాధ్యతను విస్మరించారు. ప్రసాద్ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు 2 వారాలు. చెప్పండి. ఈ లోపు దేశంలోని అన్ని రహదారులపైన, నడక మార్గాలపైన కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యాచరణ ఎలా ఉండాలంటారు? కార్యాచరణ ముఖ్యంగా చాలా అంబిషియస్గా 2 వారాల్లో చేయాలంటే కాదండి. అది ముందు ఏం చేయాలంటే, సుప్రీంకోర్టు చెప్తున్నది కూడా, మీరు చేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ముందు ఫిక్స్ చేయండి. అంటే ఒక స్టాట్యూట్ తీసుకురండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాలో ఇందాక చెప్పాను కదా, మొబిలిటీ ప్లాను లేకపోతే స్ట్రీట్ ప్లాను, అవి ముందు తీసుకొచ్చి దీని ప్రకారం ఉండాలి అని చట్టం చేయాలి. చేసిన తర్వాత దానికి ఫండింగ్ ప్రొవిజన్స్ ఎట్లా ఉండాలి. తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్లో ఈ అర్బన్ బాడీస్కి ఫండింగ్ ఇస్తుంది. ఆ ఫండింగ్లో ఈ కాంపోనెంట్ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలి. అంటే ఎనీ డెవలప్మెంట్
ఒక పర్టికులర్ ఏరియాలో వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నప్పుడు దానికి 10% ఫుట్పాతింగ్ మీద, రోడ్ సేఫ్టీ మీద ప్రొవిజన్ పెట్టాలి. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీరు చేయాలని వాళ్ళని అడగాలండి. అంటే బేసిక్గా ముందు ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ని లైన్లో పెట్టాలండి. అవి పెట్టకుండా మొత్తం రోడ్లు ఒకసారి ఫుట్పాత్ రావాలంటే రాదండి. ఈ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ గురించి కూడా ఏ కేసు గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఈ కేసు కన్నా ముందు రాజశేఖరన్ గారని ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఒక PIL వేస్తే దాని మీద చాలా ఇన్స్ట్రక్షన్స్ సుప్రీంకోర్టు ఆన్గోయింగ్ కేసు కింద పెట్టి ఇస్తూ ఉన్నదండి. అందులో ఏం చెప్పారంటే అసలు రోడ్ సేఫ్టీ అనేది ఎవరికి పట్టడం లేదు. అటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్స్ అంటుంది, R&B డిపార్ట్మెంట్ రోడ్స్ అంటుంది, మెడికల్ డిపార్ట్మెంట్ వాడు యాక్సిడెంట్ అయిన తర్వాత వస్తాడు. ఇట్లా కాదు, మీరు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా ఒక ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ చేయాలని రాష్ట్రాలను కోరిందండి. దానికి ఫస్ట్ ప్రతి రాష్ట్రంలో ఒక లీడ్ ఏజెన్సీ లాగా ఒక రోడ్ సేఫ్టీ అథారిటీ ఇన్వాల్వింగ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఒకటి ఉండాలి. అట్లాగే దీని మొత్తానికి కూడా రోడ్ సేఫ్టీ ఫండ్ అనేది ఒక రాష్ట్రం లెవెల్లో ఒక ఫండ్ అదేమన్నారంటే బడ్జెట్తో పాటు ల్యాబ్స్ కాకుండా కంటిన్యూస్గా ఉండేటువంటి ఫండ్ పెట్టాలి. దీనికి మ్యాన్ పవర్ని ఇవ్వాలి. మీరు ముందు ఈ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేయండి అడిగిందండి. దాదాపు 10 సంవత్సరాలుగా నడుస్తున్నది. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ పర్ఫెక్ట్గా రాలేదండి ఇప్పటి వరకు కూడా. వాటిని చేస్తే గానీ మిగిలిన సిస్టమ్ కిందకి వెళ్ళదండి. ఫస్ట్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్, ఫండింగ్ అరేంజ్మెంట్ స్ట్రీమ్ లైన్ చేయాలండి. ఓకే సార్. కృష్ణయ్య గారు, ఇప్పుడు రోడ్లపై బలైపోతున్న వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలంటే ఇకనైనా దేశం మొత్తం ఎలాంటి దిద్దుబాటు అవసరం అంటారు? అందుకు విదేశాల నుంచి మనం ఏమైనా రిఫరెన్స్ తీసుకునే అవకాశం ఉందా? చాలా ఉందండి. దిస్ ఈస్ ఎ సెటిల్ సబ్జెక్ట్. యూ డోంట్ హ్యావ్ టు రీఇన్వెంట్ ద వీల్ అగైన్, రైట్? ఆల్రెడీ 100 సంవత్సరాల నుంచి ఎటువంటి చర్యలు తీసుకొని ఎంత చక్కగా చేశారో చాలా శుభ్రంగా ఉంది. అలా గమనించి మన పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మార్పులు చేర్పులు చేసి చేయొచ్చు. దీనికి పెద్ద స్టడీ కూడా అవసరం లేదు. దీని మీద డిబేట్ అక్కర్లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ప్రాక్టీస్. మనం 2 వారాల్లో చేయాలి. ఎందుకు చేయకూడదండి? ప్రభుత్వం ప్రాధాన్యత అంశం కింద దీన్ని గమనించాలి. ప్రాణాలు పోతున్నాయండి, అమాయకుల ప్రాణాలు పోతున్నప్పుడు ఎందుకు చేయకూడదు? అటువంటి అటెంప్ట్ ఎక్కడుంది చెప్పండి? ఎక్కడైనా ప్రయత్నాలు ఉన్నాయా ఫుట్పాత్ ని రిపేర్ చేయాలి? అప్పుడప్పుడు టైల్స్ వేస్తారు, మళ్ళా 2 నెలల్లో మళ్ళా వెళ్ళిపోతాయి. కాబట్టి దీన్ని అత్యంత ప్రాధాన్య అంశం కింద సుప్రీంకోర్టు 2 వారాలు చెప్పిందంటే ఐఎమ్ సో ప్లీజ్డ్ విత్ దట్ స్టేట్మెంట్. 2 వారాల్లో చేయాల్సిందే. ప్రభుత్వాల్ని, తర్వాత లోకల్ బాడీస్ ని తప్పనిసరిగా బాధ్యతలను చేయాలి. కాంట్రాక్టర్లను బాధ్యులు చేయాలి, లోకల్ ఇంజనీర్లు బాధ్యులు చేయాలి, చర్యలు తీసుకోవాలి. అలాగే ఇమీడియట్ గా చేయాల్సింది. ఇంకా భవిష్యత్తులో కట్టబోయే రోడ్లన్నింటిలో తప్పనిసరిగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 50% రోడ్లకు సమానంగా ఫుట్పాత్లు ఉండాలి. ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ ఉండకూడదు. అది ఎవరి బాధ్యత అండి? అది ఎవరి బాధ్యత? అంత లీనియన్స్ తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం లేనప్పుడు ఎలా జరుగుతుందండి? ఎంతమంది అమాయకులు చనిపోతున్నారు? ఆ సంబంధమే లేదు. ఒక వ్యక్తి వాకింగ్కి వెళ్తూ ఫుట్పాత్ మీద నడవలేక రోడ్డు మీద నడుస్తాడు. ఉదయాన్నే వచ్చి వేగంగా వచ్చిన వెహికల్ వచ్చి కొడుతుంది. వేగ నియంత్రణ ఉండాలి. ఫుట్పాత్ మీద నడిచే అవకాశం ఉండాలి. రోడ్డు క్రాస్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి. ఇది రాకెట్ సైన్స్ ఏం కాదండి. ఇది చాలా సింపుల్, అతి సింపుల్, చాలా సాధారణమైన విషయం. నిబద్ధత కావాలి, కమిట్మెంట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, అనే టాప్ ప్రయారిటీ కావాలి. చేయలేకుండా వెళ్ళేది ఏముందండి 2 వీక్స్ లో? ఎందుకు వీలు కాదు? ఫుట్పాత్లని డిమార్కెట్ చేయడానికి ఏంటండి ప్రాబ్లము? రైట్. థ్యాంక్ యూ కృష్ణయ్య గారు, అదేవిధంగా శంకా ప్రసాద్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.